చూసిల్లు కదా ఇక్కడ ఇక అబ్బో మస్తు మంది కనిపిస్తున్నారు ఏడాని అనుకుంటున్నారా మన భోస్లే నారాయణరావు పటేల్ దగ్గర అయితే ఏం లేదో మన ముదల్ మండలంలోని అష్టగ్రామం ఉన్నది కదా ఇవి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ మురళి అన్న గట్లని మాజీ సర్పంచ్ ముత్తన్న గిట్లా మన సీనన్న గారి నాయకత్వంలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క కండువను కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగిందన్నమాట. అయితే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ 6 గ్యారెంటీ స్కీములు ఏదైతే ఉన్నదో ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పటికే ప్రతి గ్రామాన పల్లెన అన్ని ఇండ్ల ఇగో ఊర్లలో ఇండ్లు ఇస్తున్నది, కరెంటు ఫ్రీ ఇస్తున్నది, సిలిండర్ 500కి ఇస్తున్నది. అంతేకాదయ్యా బస్సు ఫ్రీ ఉన్నది, 2 లక్షల రుణమాఫీ జరిగింది. ఇట్లా మస్తు రకాలుగా కాంగ్రెస్ పార్టీ పేదలకు ఆదుకుంటున్నది. కాబట్టి రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ముందుగా జాయిన్ అయితే మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విధంగా బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్లు ఈ విధంగా సీనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ జాయిన్ కావడం జరిగిందన్నమాట. అయితే అయ్యా ఈ కార్యక్రమంలో భాగంగానే మన బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే, అదేవిధంగా ముత్తెమరెడ్డి, మన ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగారెడ్డి, గట్లనే రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు, మన కుబీర్ మండల అధ్యక్షుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ బషీర్భాయ్ గారు, బంకబాబు గారు, పురంశెట్టి రవి గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూస్తున్నారు మీరు అబ్బాబాబాబాబాబాబా తిరిగి ఇగో ఇంతమంది ఆడ అష్టగ్రామం నుంచి సీనన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగిందన్నమాట. రాను రాను మన ముదల్ నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం ఖాయము. అదేవిధంగా త్వరలోనే అన్ని పార్టీలు ఇక్కడ నుంచి మాయమవడం కూడా ఖాయమని అక్కడ నారాయణరావు పటేల్ గారు తెలపడం జరిగిందన్నమాట. అందుకను సీనన్న గారు అదేవిధంగా అతని బృందము ఈ విధంగా కొన్ని వందల మందికి తీసుకొచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడము అక్కడ చాలా సంతోషకరమైన విషయం అని అక్కడ తెలపడం జరిగింది. సోనియా గాంధీ ఇచ్చిన హామీలు చూసి ఆకర్షితులై మన మండల పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్తెంరెడ్డి గారు, శంకర్ చంద్ర గారు, రాహుల్ సీను గారు, రామచంద్రెడ్డి గారు, బంకా బాబు గారు, మాజీ ఎంపీటీసీ అప్పనోళ్ళ మురళి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న శుభసంగా వాళ్ళకు స్వాగతిస్తూ ఇదే మాదిరిగా ఈ అందరి నాయకత్వంలో మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువత అధ్యక్షులు శ్రీనివాస్ గారు మీరందరి ఆధ్వర్యంలో రేపు మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలు అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఫ్రీ బస్ అనుకోండి, 200 కరెంట్ యూనిట్ అనుకోండి, ఆరోగ్యశ్రీ అనుకోండి, రైతు భరోసా 12,000 అనుకోండి, రుణమాఫీ 1,98,000 వరకు అనుకోండి, ఎన్నో మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల కోసం చేస్తున్నది. కాబట్టి దానికి ఆకర్షణగా అయితే వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తాను. ఘాట్ రోడ్డుకు చిన్నగా రోడ్డు బాగా కొట్టుకపోయి అటు వెళ్ళలేని పరిస్థితి ఉందో సుమారు ఒక 15 లక్షల రూపాయలు వచ్చి అక్కడ 300 ఎకరాలు నీట మునిగినాయి సార్. దాన్ని మేము దృష్టిలో పెడుతున్నాం సార్. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు చేసిస్తే మీ పేరు మేము గుర్తుంచుకుంటాం సార్. తప్పకుండా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఉన్నాం కాబట్టి సార్ కొట్లాడి తీసుకొస్తున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ చేయరు, ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు. మన దగ్గర జరుగుతున్న అభివృద్ధిని అదేవిధంగా సొంత నిధులతో ఫస్ట్ మోటార్ వేసుకుంటున్నాడు. సుర్మా గల్లీ కూడా నీళ్ళంతా మన సీట్ దక్కుతుంది. అదేవిధంగా ఈ రోజు మీరు ప్రతి ఏదన్నా కానీ మనకు అండగా ఉన్నాం, మన నాగపడలు అండగా ఉన్నారు. మనం ఎవరికి ఎటు చూసే అవసరం లేదు. ఏదైతే ఎంత ఉత్సాహంగా మీరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి అదే ఉత్సాహంతో మాకు రాబోయే ఎలక్షన్ లో మాకు కార్యకర్తలు క్యాండిడేట్లను గెలిపిస్తారని ఆశిస్తూ, అదే మీరు గెలిపించిన తర్వాత అంతకుముందు డబుల్ డెవలప్మెంట్ ఇంకా మన 3 సంవత్సరాలు సారు మన పార్టీ ఉంటుంది, సార్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఏ కష్టం వచ్చినా మనకు అండగా ఉంటారు. కాబట్టి తన మనకు అండగా ఉండాలంటే తన చేతుల్లో బలం చేయాలంటే ఈ రోజు మన ముదోల్ కాన్స్టిట్యూన్సీలోనే
అత్యధికంగా గెలిపించి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు సర్పంచులు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కానుకగా అందించి మనం అభివృద్ధిని జరుపుకుందామని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మన గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ముదోల్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవ నారాయణ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆస్థా గ్రామానికి చెందిన వివిధ పార్టీలు కార్యకర్తలు చేస్తున్న అభివృద్ధి, గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి పథకాలు ఈరోజు మీరందరి తోడ్పాటుతో రాబోయే రోజుల్లో ఈ గంటపదంగా చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజు మన గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఈజ్ మేజర్ పెద్ద ముదోల్లో దాదాపు 80 లక్షల సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది. ఆస్వాల కోటి చిల్లర ఇంటిలో 70 లక్షలు మోటార్లు కానీ మరి పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు, బీజేపీ నుంచి వచ్చిన కార్యకర్తలకు ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా మీకు ఎల్లవేళలా ఎప్పుడు కూడా కష్టం వచ్చినా సారు ఏ టైంలో అయినా ఫోన్ ఎత్తి మనకు అందుబాటులో ఉంటూ తన సహాయ సహకారాలు అందిస్తారు. ఖచ్చితంగా ఎవరు కూడా ఆశ్చర్యపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. నేను కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఏ కష్టం వచ్చినా, ఏ కష్ట సుఖాల్లో మీ తోడుంటూ మీ కష్టాన్ని నా కష్టంగా భావించి మీకు మాటిస్తున్నా. ఏ కష్టం కూడా వచ్చినా నా సొంత కష్టం అనుకొని మిమ్మల్ని నేను మీ ముందరుండి అన్ని కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పేసి చెప్తున్నా. అలాగే మురళి గారికి మీకు నేను ఒక మాటిస్తున్నా. మీరు ఏ ఇదైతే వచ్చిందో మీకు ఎటువంటి లోటు లేకుండా మీకు గతం దగ్గర ఉన్నదానికంటే ఇక్కడ మంచి స్థానం మా సార్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మా సార్ గారికి రికమెండ్ చేస్తున్నా. సార్ మాకెంత ప్రాధాన్యత ఇచ్చారు కానీ అలాగే గణగారి గారి శ్రీనివాస్ గారు కూడా సర్పంచ్ క్యాండిడేట్ అయినా నా కోసం డ్రాప్ అయిపోయి ఈరోజు రావడం జరిగింది సార్. వారికి ప్రత్యేకంగా నేను శిరస్సు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సార్ యాక్చువల్లీ గ్రామానికి అన్ని విధాలుగా బాగా చేస్తాను. ఇప్పుడు నా పోషెట్టి ఇప్పుడు అవుతుందండి. ఇప్పుడు మీరు వచ్చినా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచడానికి మనం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు నారాయణ పటేల్ గారి నాయకత్వంలో ఈరోజు మా ముదోల్ మండలం ఆస్థా గ్రామం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా ఆస్థా గ్రామ నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ఏదైతే ఇలా ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే, అవి నిజం కావని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ముదోల్ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కార్యకర్తలే నిదర్శనం అని చెప్పి ఇలా తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతున్న బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కొనసాగుతున్న పథకాలన్నింటికి ఆకర్షితమై మరి ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రజానికం చూస్తుంటే మరి ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తీసుకొచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి పనితనం గురించి. మరి అంతేకాకుండా పార్టీలో చేస్తున్న నాయకులు, కార్యకర్తలందరూ ఈ రోజు మన ముదోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు నారాయణ పటేల్ గారి నాయకత్వంలో పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజలకు తీసుకెళ్లి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగించాలని నారాయణ పటేల్ గారి నాయకత్వాన్ని మరింత బలపడాలని తెలియజేస్తూ మరి అదేవిధంగా మురళి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పటేల్ గారికి నమస్కారం. నేను గత సంవత్సరం ఎంపీటీసీకి పోటీ చేశాను మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి రామారావు పటేల్ ద్వారా. అయితే మళ్ళీ బీజేపీ జాయిన్ అవ్వడం వల్ల రామారావు పటేల్ గారు మేము మళ్ళీ బీజేపీకి వెళ్ళాము. బీజేపీలో పని అలాగే కాంగ్రెస్ పార్టీలో పనికి చాలా తేడా ఉంది.
బీజేపీలో అసలు డెవలప్మెంట్ లేదు, కనపడలేదు. నేను కూడా చాలా కష్టపడే వ్యక్తి. 10 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి సాధిద్దాం, కష్టపడదామనే ఆలోచనతో ముందుకొచ్చా. పార్టీ మీద లేకుండా కూడా అందరికి కలుపుకుంటూ కష్టపడుతూ ఏదో వచ్చాము. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, కానీ అందులో డెవలప్మెంట్ అనేది ఎలాంటి కనపడలేదు. మళ్ళీ మనకు రేవంత్ రెడ్డి గారి ఈ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ తొందరగా కావడంతో మాకు మళ్ళీ కాంగ్రెస్ రావాలనిపించి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నాను. నాకు అందరూ అభినందనలు ఇస్తూ సహకరించి అందరూ నాకు నచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నేను ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కొరకు కష్టపడతానని అందరికీ మాటిస్తున్నాను. జై భారత్, జై హింద్. Só para tchau, água. Sai, olha,